అంటే ఎటుపోయిపోతుంది, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. నూటికో కోటికో ఒక్కడు ఆడ ఉన్నాడు కానీ కంటికి కనరాడన్నట్లు నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా? ఆత్మీయ బంధాలు, ప్రేమ సంబంధాలు దిగజారిపోతున్నాడమ్మా, దిగజారిపోతున్నాడు. అత్త లేదు, మామ లేదు, బావ లేదు, అన్న లేదు, చెల్లెలు లేదు, అక్క లేదు, అసలు వావి వరసలు కరువైపోయి ఇలా ప్రవర్తిస్తున్నటువంటి సమాజం తయారైపోయింది. ఆ సమాజం అట్లనే ఉంటే ఇంకా ప్రమాదంలోకి వెళుతుంది తప్ప ఇలా బాగుపడేటటువంటి పరిస్థితి లేదు. జనాభా పెరుగుతుంటే పనితనం కూడా పెరగాలి కదా, పని కూడా పెరగాలి కదా, డబ్బు ఆదాయం కూడా పెరగాలి కదా. ఆదాయం తగ్గుతుంది, మరి ఆల్రెడీ పని భారం తగ్గుతున్నది, పని లేకుండా పోతున్నది. ఇలా టెక్నాలజీతోని మరి ఆటలాడుకుంటూ టెక్నాలజీని పెంచి పోషిస్తున్నటువంటి సమాజం తయారైంది. మరి ఎటువైపు తీసుకుపోతారో చూద్దాం. మరి 4.5 లక్షల సంవత్సరాల వరకు ఈ కలియుగం ఉంటుందా? మరి 10,000 సంవత్సరాలనే అంతమవుతుందా తెలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే 5,000 సంవత్సరాలనే అతలాకుతలం అవుతున్నది. మరి కలియుగం అనేటటువంటిది తొందరగా అంతమవుతుందా, ఎటువైపు పోతుంది అనేటటువంటిది రాబోయే రోజుల్లో చూద్దాం. ఇలా దురదృష్టకరమైన వార్త నేను ఒకటి చూశాను. వాస్తవానికి మా బీవీఆర్ అన్నని చెప్పాడు, ఒక వీడియోలో చెప్పాడు, కులగజ్జి పెరుగుతున్నది. అంటే కులము అనేటటువంటిది, కులపిచ్చి అనేటటువంటిది ఈ సమాజంలో పెరుగుతున్నది. ఇలా ఒక రెంట్కి ఇవ్వమని చెప్పేసి ఇక్కడ ఇంటికి పోతే మీరు ఏం కులపొల్లు అనేది అడిగేటటువంటి దుస్థితి వచ్చింది. ఇంత టెక్నాలజీ మారుతుంది. ఇలా గ్లోబలైజేషన్ అనేటటువంటిది కులాలను మార్చేసిన. మరి నన్ను అడిగితే కొంత అంటుడు ముట్టుడున్నా, ఏది ఈ గ్లాస్ సిస్టమ్ ఉన్నా, ఒకరింట్లో ఒకరు తినకున్నా అమ్మ, అయ్య, అన్న, బాపు అని పిలుచుకునేటటువంటి ఒక సంస్కృతి ఉండేది. దాని నుంచి ఏమిరా, ఏమే, పోవే, రావే కడికి వచ్చేసింది. అక్కడి నుంచి కులం అడిగి ఇల్లిచ్చేటటువంటి దుస్థితి వచ్చింది ఒకవైపు. అది బీవీఆర్ అన్న చెప్పింది. నేను ఇంకొక వార్త చూస్తే నిన్న పార్లమెంటులో జరిగినటువంటి సంభాషణల్లో ఒక 2 ఎంపీల మధ్యలో జరిగినటువంటి ఆ యుద్ధంలో, ఆ మాటల యుద్ధంలో రాహుల్ గాంధీ గారు ఏమంటారంటే, ఒకవేళ మేము అధికారంలోకి వస్తే హిందూ మతము, సనాతన ధర్మాన్ని ఖతం చేస్తామని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఎంత దురదృష్టకరం అంటే చాలా బాధాకరం. మరి అలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి రాకూడదు. మతాల మధ్యల విద్వేషాలు, కులాల మధ్యల చిచ్చు, ప్రాంతాల మధ్యల విభేదాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా దూరం చేసుకోవలసినటువంటి బాధ్యత మానవ సమాజానికి ఉంది. మానవుడు మహనీయుడు కావాలి కానీ, మాంత్రికుడు కావాలి కానీ, దురదృష్టం ఏంటంటే దుర్మార్గుడుగా తయారైపోతా ఉన్నాడు. ఇలా ప్రతి మనిషి అబద్ధాలు ఆడుకుంటూ బతికేటటువంటి పరిస్థితి వచ్చింది. అబద్ధాలతో పాటు ఒక మనిషి జీవితంతో ఆడుకునేటటువంటి పరిస్థితి ఉంది. సరే, తనకు తాను అబద్ధాలు ఆడితే మంచిదే నేమో కానీ ఎంతో కొంత ఇంకొక పక్కోడిని కూడా అబద్ధాలతో ధ్వంసం చేసేటటువంటి పరిస్థితి ఎలా దాపురించిందంటే ఎటువైపు పోతుందో సమాజం మళ్ళీ ఆలోచించాలి. దాని మీద ఖచ్చితంగా వికేటీవీ ప్రజా అసెంబ్లీ పనిచేస్తుంది. ఖచ్చితంగా విద్యా వైద్యం ప్రతి ఒక్కరి నినాదంగా మారిపోయింది. ఇలా విద్యా వైద్యం అనేటటువంటిది మనం మొదలుపెట్టినటువంటి నినాదము ఇలా ప్రతి ఒక్కరికి ఒక హాట్ కేక్ లాగా నినాదంగా మారింది. ప్రతి ఒక్కరు వేదికల మీద విద్యా వైద్యం మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఖచ్చితంగా విద్యా వైద్యాన్ని ఉచితంగా ఈ భారతదేశంలో ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఎందుకంటే అనేక మంది వైద్యం, సరి అయినటువంటి వైద్యం అందక ఇలా చనిపోయేటటువంటి పరిస్థితి, 30 ఏళ్లకు 25 ఏళ్లకు మరి సరి అయినటువంటి వైద్యం అందక చనిపోయేటటువంటి పరిస్థితి ఇలా దాపురించింది. ఆ వైద్యంతో పాటు విద్య కూడా లక్షల రూపాయలు కొని మరి సీట్లు సంపాదిస్తే రేపు ఉద్యోగం వస్తుందా రాదా అనేటటువంటి పరిస్థితి. ఇలా ఒక వ్యక్తి 50 లక్షలు ఖర్చు పెట్టో, ₹1,00,00,000 అప్పు చేసో మరి తన పిల్లలను చదివిపిస్తే రేపు ఉద్యోగం రాకపోతే ఈ కోటికి 2 కోట్లు 3 కోట్ల అప్పు అయితే ఆ కుటుంబమే నాశనం అయ్యేటటువంటి పరిస్థితి ఎలా దాపురించింది. మరి అదే విద్యా వైద్యం అనేటటువంటిది ఉచితంగా ఇవ్వగలిగితే ఆరోగ్యం బాగు చేసుకోవటానికి వైద్య హాస్పిటళ్ళు ఉపయోగపడతాయి. విద్య ఉచితంగా ఇస్తే చదువుకున్న తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ను బట్టి, వాళ్ళ టాలెంట్ను బట్టి ఉద్యోగాలు వస్తే వాళ్ళ కుటుంబాలు చాలా బాగుండటానికి ఆస్కారం ఉంటుంది. ₹1 అప్పు కూడా లేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా ప్రతి ఇంట అప్పు లేనటువంటి ఇల్లు, అప్పు లేనటువంటి ఇల్లును నాకు చూపించాలా, మీరు అప్పు లేనటువంటి ఇల్లును నాకు చూపించాలా. ప్రతి ఒక్కరూ కనీసము ₹1000 అప్పు ఉన్నటువంటి పరిస్థితి ఎలా దాపురించింది. అనేక మంది కళాకారులను చూస్తున్నాం. అనేక మంది కళాకారులు చివరి దశలో అప్పులతో కూరుకుపోయి, డబ్బులు లేక
హాస్పిటల్లో చూయించుకోలేనటువంటి పరిస్థితులలో చనిపోతున్నటువంటి పరిస్థితి మనం ఆల్రెడీ క్లియర్గా చూస్తూ ఉన్నాం. వార్తలు చూస్తూ ఉన్నాం, రోజు ట్రెండింగ్లో ఉంటున్నాయి. కానీ దాన్ని పట్టించుకునేటటువంటి నాదులు ఏమో బదనాం ఎత్తుతారంటే, మంచిగా ఉన్నప్పుడు ఆగినరా వాళ్ళు? మంచిగా ఉన్నప్పుడు వాళ్ళు ఆపుకున్నారా పైసల్ని? అసలు ఆపుకోవడానికి పైసలు ఉంటే కదా అలాంటి సంస్కృతి సాంప్రదాయం వచ్చింది. అసలు పైసలు అనేటటువంటివి ఉంటే కదా. ఇలా విద్యా వైద్యం కోసము వాళ్ళ పిల్లలను ఒక ఉన్నత స్థాయిలో చూడడానికి కోసము అనేక తిప్పాలు పడుతున్నటువంటి పరిస్థితి ఇలా సమాజంలో కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల నుంచి మరి ఎప్పుడు బయటపడుతుందా? ఇంకా కుచ్చుకపోతుందా? ఇంకా దరిద్రంగా ఉంటుందా? దారుణంగా ఉంటుందా అనేటటువంటిది ఇలా మనకు తెలియవలసింది. ఇలా ఎవరైతే ట్రెండింగ్లు ఉంటాడో వాని చుట్టే తిరుగుతూ ఉన్నది సమాజం. ఎవరైతే ట్రెండింగ్లు ఉంటాడో వాడి చుట్టే తిరుగుతున్నటువంటి సమాజం ఏర్పడ్డది. ఇలా ఒక కుటుంబంలో 2 వర్గాలుగా చీలిపోయినటువంటి పరిస్థితి. నేను చూస్తే నిన్న గద్దరన్న వర్ధంతి 3 ఏళ్ళు అయింది. గద్దరన్న దూరమై ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి, ఈ పాటకు, ఆ మాటకు 3 సంవత్సరాలైంది దూరమై. ఇలా ఒక ప్రభుత్వము ఆ కళాకారుల శవాన్ని వాడుకొని అధికారంలోకి వచ్చారు. ఆ కళాకారుల శవాల మీద ఇలా రాజకీయం చేస్తూ ఉన్నారు. మరి పోనీ రాజకీయం చేస్తూ ఉన్నారు, ఆ అధికారంలోకి వచ్చిండ్రు. నేను నిన్న అదే మాట్లాడినా ఒక ఇంటర్వ్యూలో. ఇలా రవీంద్ర భారతి ట్యాంక్ బండ్ ప్రాంతంలో ఆ 3 కళాకారుల స్టాచ్యూలు ఒక్క దగ్గర పెట్టవలసినటువంటి అవసరము ఇలా ప్రభుత్వాల మీద ఉన్నది. నిజంగా గద్దరన్న అనేటటువంటి ఒక పెద్ద కళాకారుణ్ణి నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప, 2 వర్గాలుగా, ఒకటే ఇంట్లో 2 వర్గాలుగా చీల్చడం చేసిందే తప్ప ఇలా గద్దరన్న పేరు ప్రఖ్యాతులను, ఆయన సాక్రిఫైని, ఆయన చేసినటువంటి త్యాగాలను మరి ప్రపంచవ్యాప్తంగా నిలిపే ప్రయత్నం మాత్రం చేయట్లేదు. మనకు కనిపిస్తూ ఉన్నది. ఇలా రవీంద్ర భారతిలో గద్దరన్న విగ్రహం ఉండాలా, కానీ అందశ్రీ ఒక సహజ కవి విగ్రహాన్ని తూర్పులో పెడితే ఒక ప్రజాయుద్ధ నౌకది పడమరలో పెట్టిండ్రు. అంటే ఈ సిటీకి సంబంధం లేకుండా, హైదరాబాదు పొలిమేరలకు సంబంధం లేకుండా మరి వాళ్ళిద్దరిని విడగొట్టి ఇలా ప్రభుత్వాలు ఎంజాయ్ చేస్తున్నాయి. వాళ్ళతోనేమో ఆ కళాకారులతోనేమో రాజకీయం చేయాలా, అధికారంలోకి రావాలా, ఆ కళాకారులనేమో విసిరి అవతల పడేయాలి. అంటే ఈ సంస్కృతి ఇలా ఈ రాజకీయ నాయకులకు దాపురించింది. అది ఎంత ప్రమాదకరంగా పోతున్నదంటే ముందుకు అంత ప్రమాదకరంగా అది గమనించాలా. ఇలా జోకేటోడు ఎక్కువైపోయిండు, మొత్తం జోకుడు వ్యవస్థ టోటల్గా. ఆ జోకుడు వ్యవస్థతో ఇలా కళాకారుల ఆ పేరు ప్రఖ్యాతులు ఏదైతే ఉన్నాయో, వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఏవైతే ఉన్నాయో, ఆ త్యాగాలు ఆల్రెడీ అడుగంటిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అదే మాకు ఇష్టమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి గాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టడానికి వస్తుంది ఈ ప్రభుత్వానికి. కానీ ఒక గద్దరన్న ఒక ప్రజాయుద్ధ నౌక, ప్రజల కోసం కొట్లాడినటువంటి, తెలంగాణ రావటానికి ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి గద్దరన్న విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టడానికి వాళ్ళకు మనసు రాదు, వాళ్ళకు ఆలోచన కూడా రాదు. ఇలా వాస్తవానికి నేను ప్రశ్నిస్తే తిడుతున్నాడు అనేటటువంటిది తీసుకొచ్చేటటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా మనం ప్రశ్నిస్తే ఇలా ఆలోచించాలి. ఇలా మేధావులు అనేటోళ్ళు మేధావులుగా మారిపోయినరు. ఇలా ఆ విగ్రహాన్ని కూల్చాలని చెప్పేసి, బాలుగారి విగ్రహాన్ని కూల్చాలని ఫైట్ చేస్తారు తప్ప గద్దరన్న విగ్రహాన్ని పెట్టాలని ఫైట్ చేసేటటువంటి నాదులు లేడు. గద్దరన్న విగ్రహాన్ని పెట్టాలా ఈ ప్లేస్లో అని ఫైట్ చేసేటటువంటి నాదులు లేడు. కానీ బాలసుబ్రహ్మణ్యము, ఎన్టీ రామారావు విగ్రహాన్ని కూల్చాలని ఫైట్ చేస్తారు. ఇలాంటి తెలివి తక్కువ దద్దమ్మలు మనకు తయారైపోయారు. కాబట్టే ఇలా తెలంగాణలో ఇట్లా తగలడింది, అటు ఆంధ్రప్రదేశ్లో అట్లా తగలడింది. ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి నుంచి ప్రజలను మనము కాస్త చైతన్యవంతులను చేసి 60 సార్లు రావాల్సినటువంటి ఒక గ్రామానికి 60 సార్లు 5 ఏళ్లల్లా 60 సార్లు రావాల్సినటువంటి ఎమ్మెల్యే మరి 6 సార్లు కూడా రానటువంటి దుస్థితి ఎందుకు వచ్చిందంటే, మంచిగా ఓటుకు నోటు తీసుకోవడము, ఒక 5,000 తీసుకోవడము, 5 ఏళ్ళు కష్టాల కొలిమిలో అతులాకుతులమై జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఎలా ప్రజానికానికి దాపురించింది. అదే నీకు 5,000 ఇస్తున్నప్పుడు నువ్వు నాకు ఎందుకు 5,000 ఇస్తావు, 5 సార్లు ఈ గ్రామానికి రాని చింతపరిగే పట్టుకొని కూర్చుంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్లే వింటారు. ఇలా ఏ కుటుంబాలైనా చూడండి, తన పిల్లల్ని మొదటి నుంచి కూడా ఒక సిస్టమేటిక్గా ఉంచితే సిస్టమేటిక్గా ఉంటారు, లేకపోతే గాలి కిడిస్తే గాలి వ్యవహారమే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఇంట్లో
నా పిల్లగాళ్ళు ఇంటలేరు, నా కొడుకు ఇంటలే, నా బిడ్డ ఇంటలే అనే కాన్సెప్ట్కి వచ్చేసారు వీళ్ళంతా.